హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లో కబాబ్ తయారు చేసుకున్నానండి. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. అయితే బయట కొనడం వల్ల కొంచెం ఫుడ్లోని ప్రాబ్లం వస్తుందని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇగోండి బాబు తింటున్నాడు, చాలా బాగుంది అన్నాడు. ఎలా చేశాను అన్నది మీకు ఇప్పుడు చూపించాలని షూట్ చేశానండి. చాలా మట్టుకు ఇంట్లోనే తయారు చేస్తానండి బయట ఫుడ్ కన్నా. ఈరోజు కబాబ్ ఎలా చేసానో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మసాలా అన్నీ కలిపి పెట్టుకోవాలని కబాబ్ కావాల్సినవి కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా, అల్లం పేస్ట్, కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసుకొని మనం ఒక 1 అవర్ 2 అవర్ అలా అది ఈవినింగ్ వరకు ఉంచుకున్నా పర్వాలేదు, లేదంటే ఒక 2-3 అవర్స్ ఉంచినా పర్వాలేదండి. కొంచెం ముక్కలకి అన్నీ బాగా ఎక్కాలి. చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని చూసారా అన్నీ వేస్తున్నాను, మసాలాలు అన్నీనా వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇవి ముక్కలు నీట్గా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా ఎక్కే వరకు, ఎక్కిన తర్వాత కాసేపు నానబెట్టుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, పెద్దగా కష్టపడిన అవసరం లేదు. మనం ఒక 1/2 కేజీ చికెన్ తెచ్చుకున్నా చాలండి, మన ఇంట్లో వాళ్ళకి సరిపోతాయి. అలాగా కబాబ్ తినాలనుకుంటే బయట ఎక్కడో రోడ్డు మీద కాల్చేవి తినే కన్నా ఇదే బెటర్ అండి. ఇగోండి ఇలా స్టవ్ మీద బొగ్గులు పెట్టుకొని నేను బొగ్గుల అగ్గినిప్పుల్లాగా తయారు చేసుకున్నానండి. 2 నిమిషాల్లో అగ్గినిప్పులు తయారైపోయి, ఇగోండి ఐరన్వి పుల్లలు కొనుక్కున్నానండి. చెక్క పుల్లలు అయితే మనకి కాలిపోతే పడేస్తాం కదండి. ఇవైతే మనం ఇంట్లో అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని మనం పెట్టుకోవచ్చు. అలా పుల్లకి ముక్కలుగా గుచ్చుకోవాలండి. నానిన ముక్కల్ని కబాబ్లా తయారు చేసుకోవాలి. ఇగోండి అగ్గి రెడీ అయిపోయింది. మన స్టవ్ మీద పెట్టిన బొగ్గులన్నీ అగ్గినిప్పులు లేకపోయి ఇది ఇప్పుడు నేను ఐరన్ ప్యాన్లో వేస్తున్నానండి. అవి చూసారు ఎంతలా నీట్గా అగ్గిరిపులు రెడీ అయ్యాయో. ఇప్పుడు దాని మీద మనం కబాబ్ పెట్టుకోవాలి. మనం పుల్ల గుచ్చుకున్నవి కాల్చుకోవాలి నీట్గాన, ఇసురుకుంటూ కాల్చుకోవాలండి. అప్పటికి మాకు కొంచెం ఇసునకర దొరకలేదు, నెతికాను కానీ సిల్వర్ ప్లేట్తో ఇసురుకుంటూ కాల్చామండి కొంతవరకు. చాలా టేస్ట్గా ఉంటాయండి. బయట మనం కొనుక్కునే దానికన్నా మన ఇంట్లో తయారు చేసుకుంటే, మనం ఫ్రెష్ చికెన్ తెచ్చుకొని లైవ్ చికెన్ కట్ చేయించుకొని ఇలా చేసుకొని తింటే మనకి ప్రాబ్లం ఉండదండి. పిల్లలకు పెడతాం కదండి, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి అలా ఇసురుకుంటూ కాల్చామండి. ఫస్ట్ ఫ్యాన్ కింద పెట్టాం కానండి, కొంచెం అంతా బూడిదలాగా ఎగిరిపోతుంది స్పీడ్ ఎక్కువైపోయి. తర్వాత అలా ఇసురుకుంటూ కాల్చామండి. చాలా హ్యాపీగా అనిపించింది మన ఇంట్లో ఇలాగ కబాబ్ చేసుకొని తినటం వల్ల. ఎప్పటికప్పుడే చేస్తుంటానండి నేను, కానీ ఈసారి నేను యూట్యూబ్ ఛానల్లోనే పెట్టానండి. చాలా హ్యాపీగా ఉంటుంది మన ఇంట్లో అలా రెడీ చేసుకొని అన్నీ నీట్గా పెట్టుకుంటే. అలా కాలుస్తూ ఉండాలండి. తర్వాత దొరికిందండి ఇసునకర్ర, దాంతో ఇసురుతూ కాల్చామండి నీట్గాన. అలాగా ఒక దగ్గర మనకి 10 పొలాల్లాగా చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. ఇగోండి రెడీ అయిపోయి చూసారా, దాని మీద కొంచెం మన నిమ్మరసం అప్లై చేసుకొని తింటే కబాబ్ రెడీ అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.